1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించింది. దాదాపు 200 ఏళ్ల బానిసత్వం నుంచి భారతదేశం విడుదలైంది. స్వాతంత్రం తర్వాత గణతంత్ర దేశంగా 1950 జనవరి 26న భారతదేశం అవతరించింది. అదే రిపబ్లిక్ డే. అలాగే 1950 జనవరి 26 నుంచి దేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26నే ఆమోదించడం జరిగింది. లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేసింది. ఆ రోజునే స్వాతంత్ర దినోత్సవంగా పరిగణించాల్సి ఉందని కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు పిలుపు ఇచ్చింది. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు మరో 2 నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం స్వాతంత్రం వచ్చినా పూర్తిగా సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అధికారం భారతదేశానికి లేదు. బ్రిటిష్ కాలం నాటి 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం భారతదేశానికి డొమినియన్ స్టేటస్ మాత్రమే ఉండేది. ఆ చట్టం జనవరి 26, 1950న రద్దయి భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. అసలు రాజ్యాంగ నిర్మాణం ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1934లో దేశానికి ప్రత్యేకంగా రాజ్యాంగం ఉండాలని, దీని రూపకల్పనకు సభ ఏర్పాటు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక నాయకుడు మానవేంద్రనాథ్ రాయ్ డిమాండ్ చేశారు. 1935లో కాంగ్రెస్ పార్టీ దీన్నే ఓ ప్రముఖ డిమాండ్గా బ్రిటిష్ ప్రభుత్వం ముందు ఉంచింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన ఆనాటి దార్శనికులు మేధావులు రాజ్యాంగ పరిషత్తును 1946 డిసెంబర్ 6న ఏర్పాటు చేశారు. దీనికి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ని అధ్యక్షుడిగా ఎన్నుకోగా రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ అంబేద్కర్ను నియమించారు. ఎంతోమంది మేధావులు వివిధ దేశాలకు సంబంధించిన 60 రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానంలో రాజ్యాంగ ముసాయిదాను రూపొందించారు. ముసాయిదాకు మొత్తం 7,636 సవరణలు రాగా 2,473 సవరణలను రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. అనంతరం 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. ఆ విధంగా ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. రాజ్యాంగ రచన చేయడానికి మొత్తం 64 లక్షల రూపాయలు ఖర్చయింది. భారత రాజ్యాంగం జనవరి 26, 1950 నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్రపతిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు నుండి స్వేచ్ఛ, సమానత్వం, లౌకికతత్వం ప్రజలకు చేరువయ్యాయి. కుల, మత, వర్ణ, లింగ వివక్షలు లేని దేశం ప్రజలకు సొంతమైంది. ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు కల్పించబడ్డాయి. అలాగే ప్రతి పౌరుడు దేశ సేవకు పాటుపడేలా బాధ్యతలను కూడా రాజ్యాంగంలో పొందుపరిచారు. వీటన్నిటినీ గుర్తు చేసుకుంటూ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. మన హక్కులను మనం ఉపయోగించుకుంటూనే మన బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకు, దేశ అభివృద్ధికి పాటుపడాలి. మిత్రులకు, శ్రేయోభిలాషులకు, విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే. జై హింద్. సైనింగ్ ఆఫ్ శ్రీధర్ జ్యోతుల.